గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి అది అనేది కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. పృథ్వీ గారి రోల్ అది అసలు మామూలు రోల్గా, ఆయన కూడా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది. ఆయన టైమింగ్ అసలు మామూలుగా టైమింగ్ సెన్స్ కానీ అదే చెప్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఈ సినిమాలో బైకట్ చేయాల్సిన అంత విషయం కూడా ఏం లేదు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఆ నెగిటివ్నెస్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి. ఎందుకంటే సినిమా బైకట్ చేసేది చేయకపోవడం అనేది పక్కన పెడితే సినిమా వల్ల ఆ బైకట్ ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ప్రమోషన్స్ ఎక్కువైనాయి భయ్య. సినిమా అయితే బాగుంది, నేటి తీసేసి అంత మూవీ కాదు కానీ మంచి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వసేన కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఏంటన్నా అసలు ఆ డైరెక్షన్లో ఇప్పుడు మామూలుగా హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు కానీ లేడీ గెటప్గా చేయడం అనేది చాలా విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ కాబట్టి సెట్ అయిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా హీరో గురించి మాట్లాడుకున్నాం, ప్రతి సినిమాలో హీరో సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తాడా, ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం. కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడల్లా సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది. అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ కానీ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక 10 సినిమాలు అయితే ఈజీ కొట్టుకొస్తుంది ఈ సినిమాతో. చాలా డిఫరెంట్ భయ్య, బాగుంది కాన్సెప్ట్. అలాగే సునిశ్చిత్ గాడు అంటే యూట్యూబ్లో మామూలు యూట్యూబర్ అయ్యి ఉన్న పిల్లగాడు ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్కి లాయర్గా రివీల్ అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా అయితే.